మారింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోతా ఉన్నారు. అసలు మీరు చూడండి ఒకసారి, ఏడాదినర్థం కాంగ్రెస్ పాలన ఏం సాధించింది? ఒక ప్రాజెక్టు కట్టినరా? ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఒక్క ఎకరానికి కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా? చేసిండ్రు. కొన్ని పనులైతే చేసిండ్రు. ఏం చేసిండ్రు? కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తూ సంతకాలు అయితే పెట్టి వచ్చిండ్రు. మళ్ళా కేసీఆర్ గర్జిస్తే, బీఆర్ఎస్ పోరాడితే అప్పుడు కళ్ళు తెరిచి లేలే మేము అప్పచెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. ఇది మీరు చేసిండ్రు. పెద్దవాగు కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయింది. మొన్న మళ్ళా అదేంటి ఆ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు ఆనాడు ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేస్తే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడి శ్రీశైలం రైట్ బ్రాంచ్ మెయిన్ కెనాల్ లైనింగ్ను మేము ఆపించినాం. ఆ రోజు లైనింగ్ చేస్తే 90,000 క్యూసెక్కులు పోతాయి రోజుకు. ఇప్పుడు 40,000 పోతున్నాయి. లైనింగ్ చేస్తే 90,000 పోతుంది. ఇది చేయరాదు, ఇది అక్రమము, దీనికి అనుమతి లేదు అని మేము పోరాడి ఆ రోజు ఆపించినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే లైనింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళు కళ్ళు మూసుకున్నారు, మాట్లాడలేరు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్తా అంటావు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్కు చేసి 90,000 క్యూసెక్కులు తీసుకుపోతామని లైనింగ్ పనులు ప్రారంభిస్తే దాన్ని కూడా ఈ ప్రభుత్వం నిలువరించలేకపోయింది, ఆపలేకపోయింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నా. ఇక తర్వాత కేఆర్ఎంబీ పనిచేయదు, రాష్ట్ర ప్రభుత్వం అడగదు. మనకు కృష్ణానదిలో తాత్కాలిక ఒప్పందం ఉన్నది. ఇప్పుడు అవార్డు ఫైనల్ అయ్యేదాకా ఎట్లాగో ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉన్నాయి. సెక్షన్ 3 కేసీఆర్ గారు సాధించిండ్రు. కృష్ణాలో మన ఫైనల్ షేర్ మనకు వస్తుంది. తాత్కాలికంగా 34% నీటి కేటాయింపులు. ఇది కూడా ఈల పుణ్యమే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 34% మనకు ఉండడం వల్ల ఆ తాత్కాలిక ఒప్పందం 34% వచ్చింది. 34% జలాలు తెలంగాణ వాడుకునే హక్కును కలిగి ఉంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్త మాటల వల్ల ఇవాళ తెలంగాణ 65 టీఎంసీల నీళ్లను తక్కువ వాడుకున్నది. ఈ సంవత్సరం వీఆర్ ఏబుల్ టు యూజ్ ఓన్లీ 27%, ఎవర్ లోయెస్ట్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ సంవత్సరం కూడా కృష్ణానదిలో ఇంత తక్కువ నీళ్లను వాడలేదు. ఎప్పుడైనా 34, 35, 36, 38 వాడినాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పట్టింపు లేకపోవడమా, పరిపాలన సామర్థ్యం లేకపోవడమా, లేదా గురుదక్షిణ చెల్లించుకోవడంలో భాగమా, కారణం ఏదైనా 27% నీళ్లను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం వాడుకున్నది. రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీని మీద ఎందుకో మాట్లాడవు? చెప్పిందే చెప్పి అబద్ధాల పాట పాడుతుంటావు కదా కాళేశ్వరం మీద. ఇక్కడ నువ్వు ఫెయిల్ కాలేదా? నువ్వు అసెంబ్లీలో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 6,50,000 ఎకరాలకు ఇస్తా నువ్వు మొదటి ఏడాది అర్థమైంది. 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. అంటే ఇట్లా మీరు చూస్తే కేఆర్ఎంబీ మీద ప్రాజెక్టులు అప్పచెప్తారు. కృష్ణానదిలో మనకు 34% వాటా ఉంటే కేవలం 27% వాడి 65 టీఎంసీలు ఈ సంవత్సరం తక్కువ వాడుకున్నాం. అందువల్ల ఇలా ఖమ్మంలో పంటలు ఎండినాయి, నల్లగొండలో పంటలు ఎండినాయి, సూర్యాపేటలో పంటలు ఎండినాయి, మహబూబ్ నగర్లో పంటలు ఎండే పరిస్థితి ఏర్పడ్డది. ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కు లైనింగ్ అయితే దాన్ని ఆపలేవు. ఇప్పుడు గోదావరి బనకచెర్ల స్టార్ట్ చేస్తే దాని మీద కూడా కనీసం నిలువరించలేని పరిస్థితిలో ఉన్నావు. మరి నాకైతే అర్థం కాలే, నీతి ఆయోగ్ ఎందుకు పోయినావు నువ్వు? మొన్న అసెంబ్లీలోనే చెప్తివి వీళ్ళు బడ్జెట్లు ఏమి ఇస్తలేరు, మన ప్రాజెక్టులకు అనుమతి ఇస్తలేరు, నేను నీతి ఆయోగ్ బైకాట్ చేస్తున్నా, శాసనసభ అంతా సపోర్ట్ చేయాలంటే మేము కూడా బలాలు కొట్టినాం. అబ్బా ముఖ్యమంత్రి తెలివికి వచ్చిండు, మొదట్లో బడే బై చోట బై అన్నాడు,